ఆదూరు బౌద్ధ స్తూపం తర్వాత ఆ పక్కనే ఉన్న రిసార్ట్ కి అయితే వచ్చామండి. బట్ ఇదైతే ఓపెన్ కాలేదు, ఓపెన్ కాదు కూడా అని క్లోజ్ చేసేసారు. ఇది కట్టి దాదాపు 10 సంవత్సరాలు అవుతుందేమోనండి. ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు అయితే ఆ పక్కనే ఒక వంతెన ఉండేది. చాలా అందంగా అయితే కర్రలతో కట్టారండి. రిసార్ట్ కి వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వెళ్లి ఫొటోస్ తీసుకునే వాళ్ళం అనమాట. కాకపోతే ఇప్పుడైతే కూలిపోయిందంటండి అది వంతెన. జనం అయితే ఎవరు లేరండి, క్లోజ్ చేసేసి ఉంటే ఎవరు వస్తారులేండి. పైన రూమ్స్ ఉన్నాయి, తాళాలు వేసేసి ఉన్నాయి, పిల్లలు ఆడుకుంటున్నారు అనేసి నేను పైకి వెళ్ళలేదు. ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు 2-3 ఫ్యామిలీస్ వెళ్ళాలండి, ఒక్కొక్క ఫ్యామిలీ వెళ్ళకూడదు. పక్కన కాలువ ఉంది చూసారా, ఇక్కడికి పుష్కరాలకు గానీ గోదావరి స్నానానికి గానీ వస్తారండి. అలాగే ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. పక్కనున్న గోదావరి అయితే చూపించలేకపోయానండి. ఇది ఏటుగట్టు అనమాట. ఈ రోడ్డు మీద బండి అంత తొందరగా వెళ్ళదు, బండి కన్నా నడిచి ఎక్కడమే రైట్ అనిపించింది నాకు. ఆదూరు బౌద్ధ స్తూపం చూడాలనుకుంటే కింద లింక్ ఇస్తాను, నా ఛానల్లో వీడియో ఉంది, చూసేయండి. మరి ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.